హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొమ్మాస్. ఎంతో రుచికరమైన ఈ మైసూర్ పాక్ని ఇంట్లోనే చాలా సింపుల్ టిప్స్తో పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మీరు కనుక ఈ టిప్స్ని ఫాలో అవుతూ చేసినట్టయితే కంపల్సరీ మీకు ఇలాంటి గుల్లటి రుచికరమైన మైసూర్ పాక్ అనేది వస్తుందన్నమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా మీరు చూసేసేయండి. అండ్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ 1 కప్ శనగపిండి తీసుకుని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకోకపోతే ఏమవుతుందంటే మొత్తం పిండి అంతా కూడా ముద్దల కింద ఉంటుంది. అందుకని జల్లెడ పట్టుకున్నట్టయితే మీకు పిండి అంతా కూడా పొడి పొడిగా అవుతుంది. మనం షాప్లో కొన్న శనగపిండితో కాకుండా ఇలా ఇంట్లో ఇసురుపిచ్చుకున్న శనగపిండితోటి మీరు ట్రై చేసి చూడండి. అంతా జల్లెడ పట్టుకున్నాక చూస్తున్నారు కదా, పిండి ఇలా పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఈ పిండిని పక్కకి పెట్టుకొని ఒక లోతైన సిల్వర్ గిన్నెని కానీ లేదంటే స్టీల్ గిన్నెని కానీ తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని లేదంటే ఆయిల్ అయినా వేసుకుని మొత్తం రాసుకుని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసిన మైసూర్ పాక్ని వేడిగా ఉన్నప్పుడే దీంట్లోకి వేసేసుకోవాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది. అప్పుడు టైం సరిపోదు కాబట్టి ముందుగానే ఇది చేసుకుని పెట్టుకోవాలన్నమాట. నేనైతే ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. ఇలా గిన్నె చుట్టూ కూడా కంప్లీట్గా నెయ్యిని అనేది రాసుకుని పెట్టుకోవాలి. ఈ గిన్నెను పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉన్న కడాయిని అయితే తీసుకోండి. అడుగు వచ్చేసి మందంగా ఉండాలన్నమాట, సన్నగా అస్సలు ఉండకూడదు. మనం ఏ కప్పుతోటైతే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి షుగర్ తీసుకోవాలి. 2 కప్స్ షుగర్ అనేది వేసుకోవాలన్నమాట. అండ్ మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళు అయితే కనుక 1.5 కప్ షుగర్ తీసుకున్నా కూడా సరిపోతుంది. అండ్ నేను 2 కప్స్ షుగర్ తీసుకున్నా కాబట్టి దానికి 1 కప్ వాటర్ అనేది యాడ్ చేశాను. మీరు 1.5 కప్ తీసుకుంటే కనుక 3/4 కప్పు మీరు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తీగ పాకం వచ్చేంత వరకు కూడా ఈ పాకాన్ని అనేది మనం మరిగించుకోవాలి. ఇంకొక స్టవ్ పైన కడాయి పెట్టుకుని మనం ఏ కప్ తోటైతే శనగపిండి షుగర్ తీసుకున్నామో అదే కప్ తోటి 2 కప్స్ ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, అంటే పల్లి నూనె కానీ ఏదైనా తీసుకోవచ్చు. అలా కాదనుకునే వాళ్ళు 1 కప్ ఆయిల్ తీసుకుని ఇంకొక 1/2 కప్ గీ యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. చక్కెర పూర్తిగా కరిగేంత వరకు కూడా మనం గరిటెతోటి ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అనేది మొత్తం చక్కెర అనేది అడుగంటుతుందన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఇది పాకం అనేది మరిగించుకోండి. కొంచెం మరిగిన తర్వాత దీంట్లోకి సాఫ్రాన్ వేస్తున్నాను అనమాట. అది కుంకుమ పువ్వు కలర్ని ఇస్తుంది మంచిగా. అలానే మీరు దీంట్లోకి ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇలాచీ పౌడర్ వేయట్లేదు. కుంకుమ పువ్వు లేని వాళ్ళు ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నని తీగ పాకం వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇలా పట్టుకుంటే సన్న తీగలాగా వస్తుందన్నమాట. అలా వచ్చిన తర్వాత మనం తీసి పెట్టుకున్న శనగపిండిని కొంచెం దీంట్లో వేసుకుంటూ గడ్డలు కాకుండా కలుపుకుంటూ ఉండాలి. పర్ఫెక్ట్గా గడ్డలు లేకుండా మనం మిక్స్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్ మైసూర్ పాక్ అనేది వస్తుందన్నమాట. అంతా కూడా మనం మిక్స్ చేయడంలోనే ఉందండి. ఇలా పూర్తిగా గడ్డలు లేకుండా కలుపుకున్న తర్వాత మనం వేడి చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అది అలానే స్టవ్ మీద స్లో ఫ్లేమ్లోనే ఉండనిచ్చి కొంచెం ఆయిల్ ఒక గరిటెతోటి తీసుకుంటూ దీంట్లోకి పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ కలపడంలో ఏం తేడా వచ్చినా కానీ మనకి గుల్లటి మైసూర్ పాక్ అనేది రాదండి. సో ఇలా జాగ్రత్తగా మనం మిక్స్ చేసుకోవాలి.
కొంచెం కొంచెం ఆయిల్ పోస్తుంటే చూస్తున్నారు కదా ఎలా బబుల్స్ కింద వస్తుందో. అలా బబుల్స్ లాగా వచ్చి ఒక్కసారి పోసిన వెంటనే బబుల్స్లా వచ్చి మొత్తం పిండి ఆయిల్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాతనే ఇంకొక గరిట ఆయిల్ అనేది మనం దాంట్లో వేసుకోవాలి. ఇలా పూర్తిగా మనం వేడి చేసుకున్న నూనె అంతా కూడా పోసుకొని వెంటనే మనం ముందు తీసి పెట్టుకున్న సిల్వర్ గిన్నె ఉంది కదండీ! ఆల్రెడీ దాంట్లో గీ అప్లై చేసి పెట్టాము. ఆ గిన్నెలోకి వెంటనే షిఫ్ట్ చేసేసుకోవాలి. ఈ అంటే ఈ శనగపిండి అనేది గట్టిగా అవ్వకముందే మనము దాంట్లోకనేది షిఫ్ట్ చేసుకోవాలండి. ఈ షిఫ్ట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా! ఇలా వాటర్ బబుల్స్ కింద వస్తుంది. దానిని మనం ఏమాత్రం కదపకూడదు. ఆ ఎయిర్ బబుల్స్ ఉండడం వల్లనే మనకి గుల్లగా మైసూర్ పాక్ అనేది వస్తుందన్నమాట. సో దీనిని కదపకుండా అలాగా ఒక హాఫ్ అన్ అవర్ పక్కకి పెట్టి అది కొంచెం గట్టిగా అయిన తర్వాత మనకి నచ్చిన షేప్స్లో నైఫ్ తోటి కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత 4 to 5 అవర్స్ దాన్ని వదిలేసేయండి. ఆ 5 అవర్స్ తర్వాత కంప్లీట్గా చల్లగా అయిపోతుంది. అలా చల్లగా అయిన మైసూర్ పాక్ని మనం ఒక ప్లేట్ పెట్టి దాన్ని ఉల్టా వేస్తే కనుక మనకి ఆ గిన్నెలోంచి అలగ్న వచ్చేస్తుందన్నమాట. మనం ఏ షేప్ అయితే కట్ చేసామో అదే షేప్లో యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఈ సంక్రాంతికి మీరు కూడా రుచికరమైన ఈ మైసూర్ పాక్ని ట్రై చేసి చూడండి. అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thank you for watching. See you in the next video. Bye bye.